మనము ఉద్యమం టైంలో గౌరవనీయులు మనం మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు ఉన్నాము. దయచేసి మన కష్టాల్లో ఆ రోజు మరి ఆయన కష్టాల్లో మనం పాల్పంచుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడాం, తెలంగాణ సాధనలో మేము వహించాం. ఈ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు కష్టాల్లో ఉన్నారు. అన్న వెంకటేశ్వరుడే నీవు ఆపత్తంగా ఉన్నాక మా కష్టాల్లో ఈ రోజు నుంచి కేసీఆర్ దగ్గర మధ్యవర్తిత్వం వహించి మా సమస్యలను ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా మాకు కావాల్సిన కార్యాలయాన్ని ఫిలప్ చేసి మా ఉద్యోగాలు మన అన్న మా జీవితాలని నిర్వహిస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ అల్లరి చెల్లెలు మరి అందరూ సమస్య ఈ రోజు మనకు మధ్యవర్తి చేసి మన సమస్యలు సాల్వ్ చేస్తారు, హామీ ఇస్తారు. ఒక్కసారి మన నిశ్శబ్దం ఉంటే వారు మధ్యవర్తి ఎన్నో మధ్యవర్తి సమస్యలు సాల్వ్ మీ దగ్గర 10 మంది వస్తామంటే నేను మామూలుగా వస్తున్నా ప్లస్ మళ్ళీ వచ్చేటప్పుడు ర్యాలీ వస్తున్నాను. నేను ర్యాలీగా అర్థంగా వస్తా. ఎక్కడ నేను ర్యాలీ ఉంటే నేను అక్కడ అవుతాను. లెఫ్ట్ సైడ్ మనం కూర్చొని మాట్లాడమని చెప్పిన ఏదైతే ఆటో నేను వస్తా, నేను ఏం ఆందోళన రాసిన అవసరం లేదు, నేను ఉన్న దగ్గరికి నేను వస్తా అని చెప్పిన. అలా మేము వాళ్ళు ర్యాలీగా వెళ్ళినామంటే నాకు ఎక్కడ అడ్డం వస్తాను, నేను ఆపేస్తాను. మీరు రాండి, లెఫ్ట్ సైడ్ రాండి అన్న. మా పోలీసు వాళ్ళు కూడా ర్యాలీ ఇంతమంది వద్దంటే ఏం కాదు రాని, వాళ్ళు కొంతమంది ఒక 5-6 మంది కావాలని వేరే వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ సమస్య మేము ఖచ్చితంగా వింటాం. వాళ్ళకు సమస్య పరిష్కారం కావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు మాట్లాడతాం. ఇంకొక అధికారి వాళ్ళు ఇలా ఉంది, ఎక్కడి నుంచి అటు సైడ్ నుంచి రాండి, కొత్తగంజి వాళ్ళని కలిసే కొత్తగంజికి వస్తాను, నేను మా కార్మికులతో మాట్లాడే కొత్తగంజికి వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కొంతమందికి గెలవక ఏం చేస్తారంటే దానికి ఏం రాస్తారంటే కొందరు అతివాదులు కొంతమంది మనల్ని ఖరాబ్ చేస్తారు. ఇప్పటికే మధ్యలో ఏంటంటే మన సమస్యలు పరిష్కారం కాకుండా కొన్ని శక్తులే దాన్ని దూరం చేస్తున్నారు. కానీ కార్మికులు తప్పు లేదు అక్కడ. కొంతమంది వ్యక్తుల వల్ల కొంత ప్రాబ్లం చేసి ఆ వ్యక్తులు కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో, ఇబ్బందికర పరిస్థితుల వల్ల వాళ్ళకు చేసిన పరిస్థితి వచ్చింది. నేనే మీరు ఎక్కువ ఉంటే అక్కడ వస్తానని చెప్పి నాకు వచ్చిన. కానీ కొందరు ఏం చేసి విషయాలు ఇవ్వక మంత్రి గారిని అడుగుతున్నారు, మంత్రిని నిలదీసిరు. మనం మాట్లాడే మాట వాడు వినడు, ఎక్కడో ఉంటాడు. వాడు పశ్చాత్కారంగా ముందుకుంటున్నమాట. పశ్చాత్కారంగా ముందు వాడు రక్తంలోనే చెడు ఉంటుంది. వాడు చెడే చూడాలి. ఎందుకంటే మనం బాగుపడదు, సమస్య పరిష్కారం కావద్దు, నీకు మంచి కూడా జరగదు, ఖరాబ్ చేయాలి. గతంలో మళ్ళీ ఆ రాత్రి రాసి మళ్ళీ అయ్యే మీకు ఎవరైనా మధ్యలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మాట్లాడేటప్పుడు కూడా అరే మధ్యలో పోతే గిట్ అవుతుంది అబ్బాయి ఎందుకు వచ్చిందని చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా రానియకుండా మిమ్మల్ని ఏకాగ్రం చేసి మళ్ళీ దీనిలో శక్తులు కొన్ని దొంగ శక్తులు కోరి గవర్నమెంట్ పని కట్టుకొని పుట్టినప్పటి నుంచి తెలంగాణ పుట్టినప్పటి నుంచి విచ్చిట్టాడు. తెలంగాణ ఉట్టప్పటి నుంచి మనల్ని 44% ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు గంతిస్తారా అన్నటువంటి వాళ్ళు, అంత వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది రిటైర్ అయినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకి ఏం పోతుంది, కొంతమంది వేరే డిపార్ట్మెంట్ ఉంటారు, మస్తు మాట్లాడతారు. మన సమస్య పరిష్కారం చేయాలని ఈ నాయకులు తప్ప మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఉండరు. గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీలో నాయకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా గవర్నమెంట్ తిట్టి వీళ్ళని పూర్తి శత్రువులా వేసి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా కానీ వేసి మనం వీళ్ళు అడ్డం పెట్టుకొని మనం ఇక్కడమే ఉంటుంది, కేవలం 10 మంది ఉంటుంది, వీళ్ళు సమయం పెట్టుకొని చేయాలనేటువంటి కుట్ర. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క స్కీమ్ కూడా మంచి స్కీమ్ అని ఉంది, ఒక చిన్న పని కూడా మంచి పని అని వాళ్ళు ఇలా వస్తారు. కనుక దయచేసి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తా. నేను తీసుకెళ్ళడానికి వెంబడి
మీ సమస్యలు చేయడానికి ఉన్న ఒక్కటి కూడా మీరు కాల్ చేసుకుని అనుకోండి. ఇదే లాస్ట్ మిమ్మల్ని కావడం అవుతుంది. అర్థమైందా? మీరు వస్తే కూడా ఏమనిపిస్తుంది, మాట్లాడితే ఇదే కాదు మీకు అదే ఓకే. మీరు పోయి మాట్లాడారంటే అది కాదట్లా. ఏదో ఒక జిల్లాలో కనీసం ఈ జిల్లాలో మీరు ఓపికతో ఉండండి. ఏదైనా సమస్య పరిష్కారం అయితే మీ జిల్లా అరే మా వాళ్ళ నుంచి ఏదైనా ఉంటుంది. కానీ వాళ్ళ పాటలో మీరు కూడా మాట్లాడి ఏదైనా పేపర్లో వస్తుంది కానీ ఎవరైనా కొంతమంది ఉన్నోళ్ళు ఉట్టిగా వాళ్ళ ముందు అది మాట్లాడి చేస్తే మన సమస్య పరిష్కారం కాదు. ఇక ఇంత క్లియర్గా చెప్పినాయండి, ఇంత క్లియర్గా చెప్పి ఆమె వినండి. మధ్యవర్తి నేను ఎట్లా ఇస్తాను, ఈయన మీతో మాట్లాడతా, మీతో ఇప్పుడే గంటలు మాట్లాడి ఏం చేద్దామనేది మాట్లాడతా. మీ మీద ఉన్న గౌరవంతో వినండి, మీ మీద ఉన్న గౌరవంతో మీరు ఏడుంటే ఆడ ఆపి మాట్లాడతా అని చెప్పిన వినవా. ఇప్పుడు ఇంకోసారి మీరు ఎప్పుడు వచ్చినా గుంపుకు కాకండి, నేనే వస్తాడికి, మీరు ఏడుంటారు వస్తా మాట్లాడతా. మీరున్న దగ్గర ఇట్లా షో తీసుకొని అనడం వల్ల మన ఆవేదనను కూడా తప్పు రాస్తారు, ఆవేదనను కూడా చేస్తారు. మీ ప్రాబ్లం చేస్తారు. లేదు అని అవసరం లేదనుకుంటే మీరు చేసుకోండి. ఈ టైంలో వేస్తే మాత్రం ఈ టైప్లో ఒకరికొకరు మాట్లాడితే చేస్తే మాత్రం సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారిని అనుకుంటా చేయమంటే చేయను. ముఖ్యమంత్రి గారి మీద బాధ్యత వేయండి. అయ్యా నువ్వే మీరే అని ముఖ్యమంత్రి గారి బాధ్యత వేయండి. మీకు పిల్లల్లాగా ఏం చేయాలో చేస్తే మేము కూడా వాళ్ళ పిల్లలని చెప్పి మేము ఉంటే సహాయ సహకారాలు అందించేది చేస్తాం. కానీ అయినా మళ్ళీ చాలా చేసినట్టు రా మీకు వద్దు. టీవీ కలిపి దొంగ మీద పడుతుంది కాలు మొక్కినట్లు ఉంటుంది. అట్లా ఇప్పుడు మాట్లాడినప్పుడు అట్లా అప్పుడు అట్లా అట్లా చేయదమ్మా. మనది కుటుంబాలు మనం ఎట్లా అనేది ఆలోచన చేయాలి, దాన్ని బయట ఎట్లా వేసుకోవాలని ఆలోచన చేయాలి. కానీ ఏదో ఆవేశంలో మనం అది చేస్తే కాదు. మనల్ని ఇప్పుడు రెచ్చగొట్టి చాలా మంది ఉంటారు రాష్ట్రంలో. ఆమె ఎక్కువ మాట్లాడాల్సింది చెప్పడం చూస్తుంది. నేను వినడానికి వస్తే ఆమె చూడు బాగా ఆమె చూడ గంటలు తీసుకొస్తే మేము నీకు నాము గంటలు మాట్లాడితే నీకు వచ్చినాము. అవునమ్మా, నేను వచ్చింది మీ గురించి వచ్చినప్పుడు మీరే మాట్లాడితే ఎట్లా? వినడానికి వచ్చిన మాట్లాడితే ఇంకోటి వస్తాడా? రేపు వస్తాడా ఎవడన్నా? మీరు మంచిగా ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.